బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. బుఖారీ షరీఫ్ పుస్తకం 38. ప్రాతినిధ్యం, అధికారీకరణ, ప్రతినిధి ద్వారా వ్యాపారం, పరోక్ష వ్యాపారం. సంచిక 496. అలీ రజల్లాహు అన్హు గారి కథనం. వధించబడిన బుద్ను ఒక రకమైన గొర్రె యొక్క జీనులను మరియు చర్మాలను పంపిణీ చేయమని ప్రవక్త గారు నాకు ఆజ్ఞాపించారు. సంఖ్య 497. ఉక్బా బిన్ ఆమీర్ గారి కథనం. ప్రవక్త గారు తన సహచరులకు పంచిపెట్టడానికి అతనికి గొర్రెలను ఇచ్చారు మరియు పంపిణీ తర్వాత ఒక మగ మేకపిల్ల మిగిలిపోయింది. అతను ఆ విషయాన్ని ప్రవక్త గారికి తెలియజేసినప్పుడు ఆయన అతనితో ఇలా అన్నారు: నీ తరపున దీనిని బలిగా అర్పించు. సంఖ్య 498. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మక్కాలో నా ఆస్తిని లేదా కుటుంబాన్ని ఉమయ్య రజల్లాహు అన్హు గారు చూసుకుంటారని, మదీనాలో అతని ఆస్తిని లేదా కుటుంబాన్ని నేను చూసుకుంటానని నాకు ఉమయ్య బిన్ ఖలఫ్ మధ్య ఒక ఒప్పందం రాయించాను. ఆ పత్రాల్లో నేను అర్-రహ్మాన్ అనే పదాన్ని ప్రస్తావించినప్పుడు ఉమయ్య, నాకు అర్-రహ్మాన్ తెలియదు, ఇస్లాంకు పూర్వం ఉన్న అజ్ఞానపు కాలంలో నిన్ను నువ్వు ఏ పేరుతో పిలుచుకున్నావో ఆ పేరును నాకు రాసి ఇవ్వు అన్నారు. అందువల్ల నేను నా పేరును అబ్దుర్ రహ్మాన్ అని రాశాను. బద్ర్ యుద్ధం జరిగిన రోజున ప్రజలందరూ నిద్రపోయిన తర్వాత నేను అతన్ని రక్షించడానికి కొండపైకి వెళ్ళాను. బిలాల్ రజల్లాహు అన్హు అతన్ని ఉమయ్యాను చూసి అన్సాల సమావేశానికి వెళ్ళి, ఇదిగో ఉమయ్య బిన్ ఖలఫ్, ఒకవేళ అతను తప్పించుకుంటే నాకు కష్టాలు తప్పవు అని చెప్పాడు. దాంతో మమ్మల్ని అబ్దుర్ రహ్మాన్ మరియు ఉమయ్యాను వెంబడించడానికి బిలాల్తో పాటు ఒక అన్సార్ల బృందం బయలుదేరింది. వారు మమ్మల్ని పట్టుకుంటారనే భయంతో వారి దృష్టిని మరల్చడానికి నేను ఉమయ్య కొడుకును వారికి అప్పగించాను. కానీ అన్సార్లు ఆ కొడుకును చంపి మమ్మల్ని వెంబడించడానికే పట్టుబట్టారు. ఉమయ్య లావుగా ఉండేవాడు. వారు మా దగ్గరికి రాగానే నేను అతన్ని మోకరిల్లమని చెప్పాను. అతడు మోకరిల్లాడు. అతన్ని రక్షించడానికి నేను అతనిపై వాలిపోయాను. కానీ అన్సార్లు తమ కత్తులను నా కింద నుండి పోనిచ్చి అతన్ని చంపారు. వారిలో ఒకడు తన కత్తినితో నా కాలికి గాయం చేశారు. అబ్దుర్ రహ్మాన్ తన పాదం వెనుక భాగంలో ఉన్న గాయం జాడను మాకు చూపించేవాడు. సంఖ్య 499. అబూ సయీద్ అల్ ఖుద్రీ మరియు అబూ హురైరా రజల్లాహు అన్హుమాల కథనం. సహీ బుఖారీ సంచిక 499. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖైబర్లో ఒక వ్యక్తిని గవర్నర్గా నియమించారు. ఆ వ్యక్తి మదీనాకు వచ్చినప్పుడు అతను జానిబ్ అని పిలువబడే ఖర్జూరాలను తనతో పాటు తీసుకువచ్చాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని ఖైబర్లోని ఖర్జూరాలన్నీ ఈ రకానికి చెందినవేనా అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, కాదు, మేము 2 సాల నాసిరకం ఖర్జూరాలకు బదులుగా 1 సా ఈ రకమైన ఖర్జూరాలను ఇస్తాము, లేదా 3 సాలకు బదులుగా 2 సాలు ఇస్తాము అని జవాబిచ్చారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అలా చేయవద్దు, ఎందుకంటే అది ఒక రకమైన వడ్డీ అవుతుంది. కానీ నాణ్యత లేని ఖర్జూరాలను డబ్బుకు అమ్మి ఆ డబ్బుతో జానిబ్ కొనండి అని అన్నారు. తూకం ప్రకారం అమ్మే ఖర్జూరాల విషయంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇదే విషయాన్ని చెప్పారు. సంఖ్య 500. ఇబ్నే ఖాబ్ బిన్ మాలిక్ తన తండ్రి నుండి ఉల్లేఖించారు: మాకు కొన్ని గొర్రెలుండేవి. అవి సలాలో మేసేవి. మా బానిస స్త్రీలలో ఒకరు ఒక గొర్రె చనిపోవడాన్ని చూసి ఒక రాయిని పగలగొట్టి దానితో ఆ గొర్రెను వధించింది. మా తండ్రి ప్రజలతో, నేను దీని గురించి ప్రవక్తను అడిగే వరకు, లేదా నేను ఎవరినైనా ప్రవక్తను అడగమని పంపే వరకు మీరు దీనిని తినవద్దు అని అన్నారు. కాబట్టి ఆయన ప్రవక్తను అడిగారు, లేదా అడగడానికి ఒకరిని పంపారు, మరియు ప్రవక్త దానిని తినడానికి అనుమతించారు. ఉబైదుల్లా రజల్లాహు అన్హు ఇలా అన్నారు: నేను ఆ అమ్మాయిని మెచ్చుకుంటున్నాను, ఎందుకంటే ఆమె ఒక బానిస స్త్రీ అయినప్పటికీ గొర్రెను వధించడానికి సాహసించింది. సంఖ్య 501. అబూ హురైరా రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: ప్రవక్త ఒకరికి ఒకానొక వయసు గల ఒంటెను ఇవ్వవలసి వచ్చింది. అతను దానిని తిరిగి అడగడానికి వచ్చినప్పుడు ప్రవక్త కొంతమందితో ఇలా అన్నారు: అతనికి రావాల్సినది అతనికి ఇచ్చేయండి. ప్రజలు ఆ వయసు గల వంట కోసం వెతికినప్పుడు వారికి ఏదో దొరకలేదు, కానీ 1 సంవత్సరం పెద్దదైన వంట దొరికింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: దానిని అతనికి ఇచ్చేయండి. దానికి ఆ వ్యక్తి, మీరు నా హక్కును నాకు పూర్తిగా ఇచ్చేశారు, అల్లాహ్ మీకు కూడా పూర్తిగా తిరిగి ఇచ్చుగాక అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఇతరుల హక్కులను ఉదారంగా చెల్లించేవాడే మీలో ఉత్తముడు.
సంఖ్య 502 అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి తన అప్పులు అడగడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి అమర్యాదగా ప్రవర్తించాడు. ప్రవక్త గారు సహచరులు అతనికి హాని తలపెట్టాలని అనుకున్నారు. కానీ ప్రవక్త గారు వారితో ఇలా అన్నారు, అతన్ని వదిలేయండి, ఎందుకంటే రుణదాతకు మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పుడు అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, అతని ఒంటె వయసుతో సమానమైన వయసు గల ఒక ఒంటెను అతనికి ఇవ్వండి. ప్రజలు ఇలా అన్నారు, ఓ ప్రవక్త, అతను ఒంటె కంటే వయసులో పెద్దదైన ఒంటె మరొకటి మాత్రమే ఉంది. అప్పుడు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, దానిని అతనికి ఇవ్వండి, ఎందుకంటే మీలో ఉత్తముడు ఎవరంటే ఇతరుల హక్కులను కొంతమేరకైనా చెల్లించేవాడే. సంఖ్య 503 మర్వాన్ బిన్ అల్ హకం మరియు అల్ మిస్వార్ బిన్ మఖ్రమా రలియల్లాహు అన్హుమా గారి కథనం. హవాజిన్ తెగ ప్రతినిధులు ఇస్లాంను స్వీకరించిన తర్వాత అల్లాహ్ ప్రవక్త వద్దకు వచ్చినప్పుడు ఆయన లేచి నిలబడ్డారు. వారు తమ ఆస్తులను మరియు తమ బందీలను తిరిగి ఇవ్వమని ఆయనను కోరారు. అల్లాహ్ ప్రవక్త వారితో ఇలా అన్నారు, నాకు అత్యంత ప్రియమైన మాట సత్యమైనదే, కాబట్టి మీ ఆస్తులను లేదా మీ బందీలను తిరిగి పొందే అవకాశం మీకుంది, ఎందుకంటే వాటిని పంపిణీ చేయడంలో నేను ఆలస్యం చేశాను. కథకుడు ఇలా చెప్పారు, అల్లాహ్ ప్రవక్త తాయిఫ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత 10 రోజులకు పైగా వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అల్లాహ్ ప్రవక్త వారికి ఆ రెండింటిలో ఒకదాన్ని మాత్రమే తిరిగి ఇస్తారని వారు గ్రహించినప్పుడు వారు మేము మా బందీలను ఎంచుకుంటాము అని అన్నారు. అప్పుడు ముస్లింల సభలలో అల్లాహ్ ప్రవక్త లేచి నిలబడి ఆయనకు తగినట్లుగా అల్లాహ్ను స్తుతించి ఇలా అన్నారు, అయితే మీ సోదరులు పశ్చాత్తాపంతో మీ వద్దకు వచ్చారు, వారి బందీలను వారికి తిరిగి అప్పగించడం సుముచితమని నేను భావిస్తున్నాను. కాబట్టి మీలో ఎవరైనా ఉపకారంగా అలా చేయాలనుకుంటే వారు అలా చేయవచ్చు. మరియు అల్లాహ్ మనకు ఇచ్చే మొట్టమొదటి యుద్ధపు సంపద నుండి మనం చెల్లించే వరకు తమ వాటాను అట్టిపెట్టుకోవాలని మీలో ఎవరైనా కోరుకుంటే వారు అలానే చేయవచ్చు. అందుకు ప్రజలు అల్లాహ్ ప్రవక్తకు ఉపకారంగా మా వాటాలను ఇష్టపూర్వకంగా వదులుకోవడానికి మేము అంగీకరిస్తున్నాము అని జవాబిచ్చారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త, మీలో ఎవరు అంగీకరించారో ఎవరు అంగీకరించలేదో మాకు తెలియదు, మీరు వెనక్కి వెళ్ళి మీ నాయకులు మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయవచ్చు అని అన్నారు. కాబట్టి వారందరూ తిరిగి వచ్చారు మరియు వారి నాయకులు వారితో ఆ విషయం గురించి చర్చించారు. ఆ తర్వాత వారి నాయకులు అల్లాహ్ ప్రవక్త వద్దకు వచ్చి తాము ప్రజలు వాటాలను సంతోషంగా మరియు ఇష్టపూర్వకంగా వదులుకున్నామని ఆయనకు తెలియజేశారు. సంఖ్య 504 జాబిర్ బిన్ అబ్దుల్లా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను ప్రవక్తతో కలిసి ఒక ప్రయాణంలో ఉన్నాను. నేను ఇతరుల కంటే వెనుకబడి ఉన్న ఒక నెమ్మదైన ఒంటపై ప్రయాణిస్తున్నాను. ప్రవక్త నా పక్కగా వెళ్తూ నువ్వు ఎవరు అని అడిగారు. నేను జాబిర్ బిన్ అబ్దుల్లా అని బదులిచ్చాను. ఆయన ఏమిటి విషయం, ఎందుకు ఆలస్యం అని అడిగారు. నేను ఒక నెమ్మదైన వంటపై ప్రయాణం చేస్తున్నానని బదిలిచ్చాను. ఆయన నీ దగ్గర కర్ర ఉందా అని అడిగారు. నేను అవునని బదిలిచ్చాను. ఆయన నాకు ఇవ్వు అన్నారు. నేను ఆయనకు అది ఇచ్చినప్పుడు ఆయన ఒంటెను కొట్టి దాన్ని గద్దించారు. అప్పటి నుండి ఆ ఒంటె మిగతా వాటిని మించిపోయింది. ప్రవక్త గారు దీనిని నాకు అమ్మేయి అన్నారు. నేను ఓ ప్రవక్త, ఇది మీకు బహుమతి అని బదిలిచ్చాను. ఆయన దీనిని నాకు అమ్మేయి, నేను దీనిని 4 దినార్లకు కొన్నాను, మదీనా వరకు దీనిపై ప్రయాణించవచ్చు అన్నారు. మేము మదీనా సమీపానికి వచ్చినప్పుడు నేను మా ఇంటి వైపు వెళ్ళడం ప్రారంభించాను. ప్రవక్త గారు ఎక్కడికి వెళ్తున్నామని అడిగారు. నేను ఒక వితంతువును వివాహం చేసుకున్నాను అని చెప్పాను. ఆయన ఒకరినొకరు ముద్దు మురిపించుకోవడానికి ఒక కన్యను ఎందుకు వివాహం చేసుకోలేదు అని అడిగారు. నేను మా నాన్న చనిపోయి కుమార్తెలను విడిచిపెట్టారు, కాబట్టి వాటిని చూసుకోవడానికి నేను ఒక వితంతువుని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పాను. ఆయన శబాష్ అన్నారు. మేము మదీనా చేరుకున్నప్పుడు అల్లాహ్ ప్రవక్త గారు, ఓ బిలాల్, అతని ఒంటె ధర చెల్లించి అదనపు డబ్బు కూడా ఇవ్వు అన్నారు. బిలాల్ నాకు 4 దినార్లు మరియు ఒక కిరాత్ అదనంగా ఇచ్చారు. జాబిర్ గారు ఇంకా ఇలా చెప్పారు, అల్లాహ్ ప్రవక్త యొక్క అదనపు కిరాత్ నా నుండి ఎన్నడూ వేరు కాలేదు. ఆ కిరాత్ ఎల్లప్పుడూ జాబిర్ బిన్ అబ్దుల్లా యొక్క సంచిలోనే ఉండేది. సంఖ్య 505 సహల్ బిన్ సాద్ రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక స్త్రీ అల్లాహ్ ప్రవక్త వద్దకు వచ్చి, ఓ ప్రవక్త, నేను నిన్ను మీకు అప్పగించుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆమె నాకు ఇచ్చి వివాహం చేయండి, ఒక పురుషుడు ఆమెను నాకు ఇచ్చి వివాహం చేయండి అన్నారు. ప్రవక్త గారు, నీకు ఖురాన్ గురించి కంఠస్థంగా తెలిసిన దానితో ఆమెను నీకు ఇచ్చి వివాహం చేయడానికి మేము అంగీకరిస్తున్నాము అన్నారు. సంఖ్య 505 అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం రంజాన్ మాసంలోని సదకాతును కాపలా కాయడానికి అల్లాహ్ ప్రవక్తను నియమించారు. ఒక వ్యక్తి ఇచ్చి దొంగచాటుగా ఆ సదకాలోని ఆహార పదార్థాలను గుప్పిళ్ల కొద్దీ తీసుకోవడం ప్రారంభించారు.
నేను అతన్ని పట్టుకొని అల్లా సాక్షిగా నేను నిన్ను అల్లా ప్రవక్త వద్దకు తీసుకెళ్తాను అన్నాను. అతను నేను నిరుపేదను, నాపై చాలామంది ఆధారపడి ఉన్నారు, నేను తీవ్రమైన అవసరంలో ఉన్నాను అన్నాడు. నేను అతన్ని విడిచిపెట్టాను. మరి ఉదయం అల్లా ప్రవక్త నన్ను నిన్న నీ ఖైదీ ఏం చేశాడు అని అడిగాడు. నేను ఇలా అన్నాను, ఓ ప్రవక్త, ఆ వ్యక్తి తాను నిరుపేదనని, తనపై చాలామంది పోషిత కుటుంబ సభ్యులు ఉన్నారని ఫిర్యాదు చేశారు. అందువల్ల నేను అతనిపై జాలిపడి అతన్ని వెళ్ళనిచ్చాను. అల్లా ప్రవక్త ఇలా అన్నారు, నిశ్చయంగా అతను నీతో అబద్ధం చెప్పాడు మరియు అతను మళ్ళీ వస్తాడు. అల్లా ప్రవక్త అతను తిరిగి వస్తాడని నాకు చెప్పినందున అతను మళ్ళీ కనిపిస్తానని నేను నమ్మాను. అందువల్ల నేను అతని కోసం మెలకువగా ఎదురు చూశాను. అతను కనిపించి గుప్పిళ్ళ కొద్దీ ఆహారాన్ని దొంగలించడం ప్రారంభించినప్పుడు నేను అతన్ని మళ్ళీ పట్టుకొని నిన్ను తప్పకుండా అల్లా ప్రవక్త వద్దకు తీసుకెళ్తాను అని అన్నాను. అతను నన్ను వదిలేయండి, ఎందుకంటే నేను చాలా నిరుపేదను మరియు నాపై చాలామంది ఆధారపడి ఉన్నారు. నేను మళ్ళీ తిరిగి రానని వాగ్దానం చేస్తున్నాను అని అన్నాడు. నేను అతనిపై జాలిపడి అతన్ని వెళ్ళనిచ్చాను. ఉదయం ప్రవక్త గారు నన్ను నీ ఖైదీ ఏం చేశాడని అడిగారు. నేను ప్రవక్త గారికి బదిలిచాను, ఓ ప్రవక్త, అతను తన గొప్ప అవసరం గురించి మరియు తనపై ఆధారపడిన వారు చాలామంది ఉన్నారని ఫిర్యాదు చేశాడు, కాబట్టి నేను అతనిపై జాలిపడి అతన్ని వదిలిపెట్టాను. ప్రవక్త గారు ఇలా అన్నారు, నిశ్చయంగా అతను నీకు అబద్ధం చెప్పాడు మరియు అతను తిరిగి వస్తాడు. నేను మూడోసారి అతని కోసం శ్రద్ధగా ఎదురు చూశాను మరియు అతను వచ్చి గుప్పిల కొద్ది ఆహార పదార్థాలు దొంగిలించడం ప్రారంభించినప్పుడు నేను అతన్ని పట్టుకొని ఇలా అన్నాను, నువ్వు తిరిగి రానని వాగ్దానం చేయడం ఇది మూడోసారి, అయినా నీ వాగ్దానాన్ని ఉల్లంఘించి వచ్చావు, కాబట్టి నేను నిన్ను తప్పకుండా ప్రవక్త వద్దకు తీసుకెళ్తాను. ఆయన ఇలా అన్నారు, నన్ను క్షమించు మరియు నేను నీకు కొన్ని మాటలు నేర్పుతాను, వాటితో అల్లా నీకు ప్రయోజనం చేకూరుస్తాడు. నేను అవేమిటి అని అడిగాను. ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, నువ్వు పడుకునేటప్పుడు అల్లాహు లా ఇలాహా ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ అనే ఆయతల్ కుర్సీని మొత్తం వాక్యం పూర్తయ్యే వరకు పఠించు. నువ్వు అలా చేస్తే నీకు ఒక కాపలా వాడిని నియమిస్తాను, అతను నీతోనే ఉంటాడు మరియు ఉదయం వరకు ఏ శైతాను నీ దగ్గరికి రారు అని చెప్పి నేను అతన్ని విడుదల చేశాను. ఉదయం ప్రవక్త గారు అడిగారు, నిన్న నీ ఖైదీ ఏం చేశాడు? నేను జవాబిచ్చాను, అతను నాకు కొన్ని మాటలు నేర్పుతానని చెప్పాడు, వాటి ద్వారా అల్లా నాకు ప్రయోజనం చేకూరుస్తాడు, అందుకే నేను అతన్ని వెళ్ళనిచ్చాను. ప్రవక్త గారు అడిగారు, అవి ఏమిటి? నేను బదిలిచాను. అతను నాతో ఇలా అన్నారు, నువ్వు పడుకునే ముందు ఆయతల్ కుర్సీని మొదటి నుండి చివరి వరకు పఠించు. అతను నాతో ఇంకా ఇలా అన్నారు, నువ్వు అలా చేస్తే అల్లా నీకు ఒక కావలివాడిని నియమిస్తారు, అతను నీతోనే ఉంటాడు మరియు ఉదయం వరకు ఏ శైతాన్ నీ దగ్గరికి రాదు. వారు సహచరులు మంచి పనులు చేయడానికి చాలా ఆసక్తిగా ఉండేవారని జోడించారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, అతను పూర్తిగా అబద్ధాల కోరైనప్పటికీ నిజమే చెప్పాడు. ఓ అబూ హురైరా, ఈ 3 రాత్రులు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా? అబూ హురైరా గారు లేదు అని అన్నారు. ఆయన అది షైతాన్ అని అన్నారు. సంఖ్య 506. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి బిలాల్ బర్ని అనగా ఒక రకమైన ఖర్జూరాలను ప్రవక్త గారి వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు ప్రవక్త గారు అతనిని వీటిని ఎక్కడి నుండి తెచ్చావు అని అడిగారు. దానికి బిలాల్ రజియల్లాహు అన్హు, నా దగ్గర కొన్ని నాసిరకమైన ఖర్జూరాలు ఉండేవి, వాటిని ప్రవక్త గారు తినడానికి ఇవ్వడం కోసం నేను 2 సాసుల నాసిరకమైన రకం ఖర్జూరాలను ఇచ్చి ఒక సా బర్నీ ఖర్జూరాలను తీసుకున్నాను అని జవాబిచ్చారు. అప్పుడు ప్రవక్త గారు, జాగ్రత్త, ఇది ఖచ్చితంగా వడ్డీ, అలా చెయ్యకు, కానీ నువ్వు ఉత్తమమైన ఖర్జూరాలను కొనాలనుకుంటే ఆ నాసి రకమైన ఖర్జూరాలకు కొంత డబ్బు నువ్వు అమ్మి ఆ డబ్బుతో ఉత్తమమైన రకం ఖర్జూరాలను కొను అని అన్నారు. హదీస్ 507. అమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉమర్ యొక్క వక్ఫ్ విషయమై ధర్మకర్తకు సంపదను కూడబెట్టుకోవాలనే ఉద్దేశం లేనంత వరకు దాని నుండి తినడం కానీ తన స్నేహితులకు ఇవ్వడం కానీ పాపం కాదు. ఇబ్నే ఉమర్ యొక్క ధర్మకర్తకు నిర్వాహకుడిగా ఉండేవారు మరియు ఆయన మక్కాలో తనతో పాటు బస చేసేవారికి దాని నుండి బహుమతులు ఇచ్చేవారు. హదీస్ 508. జైద్ బిన్ ఖాలిద్ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఓ ఉనైస్, ఈ వ్యక్తి భార్య వద్దకు వెళ్ళు మరియు ఆమె తన అక్రమ సంభోగం చేసినట్లు ఒప్పుకుంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపు. సంఖ్య 509. ఉక్బా బిన్ అల్ హారిస్ రజియల్లాహు అన్హు గారి కథనం. అన్ నుమాన్ లేదా అతని కుమారుడు మధ్యమతులో తీసుకురాబడినప్పుడు అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఉన్న వారందరినీ అతన్ని కొట్టమని ఆజ్ఞాపించారు. అతన్ని కొట్టిన వారిలో నేను కూడా ఒకని. మేము అతన్ని పాదరక్షలతో మరియు తాటి ఆకుల కాటలతో కొట్టాం.
సంఖ్య 510 ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. ప్రవక్త గారు యొక్క హదీసుల దండలను అనగా బలి ఇచ్చే జంతువుల దండలను నేను నా సొంత చేతులతో అల్లాను. అప్పుడు ప్రవక్త గారు తన సొంత చేతులతో వాటి మెడలో వేసి నా తండ్రితో మక్కాకు పంపించారు. ఆ జంతువులను వధించే వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చట్టబద్ధమైనది ఏది చట్ట విరుద్ధంగా పరిగణించబడలేదు. 511 అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మదీనాలోని అన్సార్లలో అబూ తల్హా అత్యంత ధనవంతుడు. అతని ఆస్తులో బీరుహా తోట అతనికి అత్యంత ప్రియమైనది. అది ప్రవక్త మసీదుకు ఎదురుగా ఉండేది. ప్రవక్త గారు అందులోకి ప్రవేశించి దానిలోని మధురమైన నీటిని త్రాగేవారు. మీరు ప్రేమించే వాటిని దానంగా ఖర్చు చేసే వరకు మీరు సత్ప్రవర్తన పొందలేరు అనే ఈ దైవిక వాక్యం అవతరించినప్పుడు అబూ తల్హా గారు అల్లాహ్ ప్రవక్త ఎదుట లేచి ఇలా అన్నారు: ఓ అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్ తన గ్రంథంలో ఇలా సెలవిస్తున్నారు, మీరు ప్రేమించే వాటిని దానంగా ఖర్చు చేస్తే తప్ప మీరు ప్రేమించిన వాటిని దానంగా ఖర్చు చేస్తే తప్ప మీరు సత్ప్రవర్తన పొందలేరు. మరియు నిశ్చయంగా నా ఆస్తిలో నాకు అత్యంత ప్రియమైనది బీరుహా తోట, కాబట్టి నేను దానిని దానంగా ఇచ్చి అల్లా నుండి దాని ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాను. ఓ ప్రవక్త, దానిని మీకు నచ్చిన చోట ఖర్చు చేయండి. అల్లా ప్రవక్త దానిని మెచ్చుకొని ఇలా అన్నారు: అది నశించిపోయే సంపద. నువ్వు చెప్పింది నేను విన్నాను. దానిని నీ బంధువులకు పంచిపెట్టమని నేను సూచిస్తున్నాను. అబూ తల్హా: ఓ అల్లా ప్రవక్త, నేను అలాగే చేస్తాను అన్నారు. కాబట్టి అబూ తల్హా దానిని తన బంధువుల కొరకు మరియు కజిన్లకు పంచిపెట్టారు. హదీస్ ఉపవాక్యాత మాలిక్ ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అది నశించిపోయే సంపద అనడానికి బదులుగా లాభదాయకమైన సంపద. సంఖ్య 512 అబూ మూసా గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు: ఎవరికైతే ఇవ్వమని ఆజ్ఞాపించబడిందో దాన్ని ఆ వ్యక్తిని పూర్తిగా, పరిపూర్ణంగా మరియు ఇష్టపూర్వకంగా ఇచ్చే నిజాయితీ గల ఖజానా అధికారి ఇద్దరు దాన ధర్మాలు చేసే వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడతారు.